హైదరాబాద్ నగరంలో డీజిల్ వాడకం, బాణాసంచా వినియోగంపై సిపి సివి ఆనంద్ నేడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పండుగల ర్యాలీలో డీజిల్ వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సిపి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మత పెద్దల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాదివి హైదరాబాద్ నగరంలో ఇటు వివిధ పండుగల సందర్భంగా, ర్యాలీ సందర్భంగా డీజేలు, బాణసంచల వినియోగంపై కూడా ఇటు నగర ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పోలీసులు వాటి మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల క్రితం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తులో డీజేలను ఏర్పాటు చేయడం కూడా కొంత వివాదంగా మారింది. దీనికి సంబంధించి కూడా వివిధ వర్గాలకు సంబంధించి కొంత అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ డిజబుల్ సౌండ్స్ తో కూడా ఇటు డీజేలను ఏర్పాటు చేయడం కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివిధ వర్గాల నుంచి వీటిని పూర్తి స్థాయిలో నిషేధించాలి, కట్టడి చేయాలంటూ కూడా కొంత పోలీసులు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలతో ఈ రోజు కమాండ్ కంట్రోల్ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో జరిగే వివిధ పండుగలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్ సంబంధించి కావచ్చు కూడా డీజేల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు బాణసంచార వినియోగం మనం చూసుకుంటే బోనాల ఉత్సవాల దగ్గర నుంచి ప్రతి ఫెస్టివల్ సంబంధించి కూడా డీజేలు విరివిరిగా వాడడం వస్తుంది. కానీ కొంత శబ్ద కాలుష్యంతో నగర ప్రజలు, స్థానికంగా ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసేందుకు స్థానికంగా పోలీసుల సౌండ్ పొల్యూషన్ సంబంధించి కావచ్చు, మైకులకు సంబంధించి కూడా అనుమతిస్తుంటారు. కానీ ఇది కొంత అది అంటే దీనికి సంబంధించి కొంత మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటుందన్నట్టు కూడా కొంత చూసి చూడనట్టు వదిలేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వినియోగం మితిమీరిపోవడంతో కూడా దీనికి సంబంధించి కట్టడి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితము నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడారంటూ కూడా ఫిర్యాదులు ఉన్నతాధికారులకు, ముఖ్యంగా పోలీసులకు రావడంతో కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో పండుగలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు డీజేల వినియోగంపై కట్టడి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకే ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వివిధ వర్గాల నుంచి కూడా వారి యొక్క వివరాలను కూడా పోలీసులు సేకరించబోతున్నారు. ఓకే, థాంక్యూ కిరణ్.